సార్ మీది మ్యూట్ లో ఉంది. లేదండి, ఒక 1 మినిట్ అండి. సో ఇక్కడ నేను యాక్చువల్లీ షేప్స్ కోసం వెతికాను. సో ఇక్కడ నేను ఒక పిక్చర్ పెట్టానండి. కనిపిస్తుందండి అందరికి? మీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. యా, ఇక్కడ ఒక పిక్చర్ పెట్టాను. సో కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ అంటే మన లేటెస్ట్ ట్రెండ్స్ లో లోగోస్ ఎలా ఉంటున్నాయని చెప్పుకోవడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ మనకి పై లేయర్ లో చూసినట్టయితే అన్ని ఏ షేప్స్ లో ఉన్నాయి. సెకండ్ రోలో అంతా కూడా B గా ఉన్నాయి. థర్డ్ రోలో అంతా కూడా C గా ఉన్నాయి. సో ఇందులో ఈ C లో లాస్ట్ చూసినట్టయితే సంథింగ్ ఇది కొంచెం సెంట్రల్ లోగో రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. థర్డ్ ఏదైతే ఉందో C ఈ గ్రీన్ కలర్ లో. సో ఇలా లేటెస్ట్ ట్రెండ్స్ లో ఏంటంటే టెక్స్ట్ ఉండదు, ఏముండదు, టెక్స్టే ఆ షేప్ లో ఉంటుంది. ఒక షేపే టెక్స్ట్ షేప్ లో ఉంటుంది అనమాట. ఇలా లేటెస్ట్ ట్రెండ్స్ లో లోగోస్ మనం ఇలా 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 వస్తున్నాయి అనమాట. సో దిస్ కెన్ బి ఏంటంటే ఇది ఒక యాప్ ఐకాన్ కింద కూడా ఉంటుందండి. అండ్ వెబ్సైట్ లోపల మనకి మన అంటే యాప్ కానీ లేకపోతే యాప్ షేప్ కానీ, యాప్ని ఏదైతే యూఐ డిజైన్ చేసినప్పుడు యాప్ ఓపెన్ చేసేటప్పుడు లైక్ స్విగ్గీ జొమాటో ఎలాగా ఆ షేప్లో దాని లోగో ఉంటుందో ఇలాగా ఈ షేప్లో చేసుకున్నట్టయితే, ఈ షేప్లో చేయించుకున్నట్టయితే చేసినట్టయితే మనకి ఫ్యూచరిస్టిక్గా
మనకి ఏదైనా యాప్ షేప్ లో అదే యాప్ ని ఇంటర్ఫేస్ చేసుకున్నప్పుడు, లేకపోతే యాప్ ఏదైతే ఐకాన్ ఉంటుందో ఆ ఐకాన్ లా కూడా మనం డిజైన్ చేసుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్ ఆల్మోస్ట్ లోగోస్ అన్ని కూడా ఆ టెక్స్ట్ షేప్ లో ఆ లోగో అర్థం వచ్చేలాగా ఇది మనం ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ఇలా ఉంటున్నాయండి. ఏదైతే మనం ప్రీవియస్ గా చూసామో ఇది ఎంత ప్రీవియస్ గా చూసామో ఇదంతా కొంచెం ఓల్డ్ టైప్ అనమాట అండి. మొత్తం అంటే వాళ్ళు చేసేది వాళ్ళ పేరు మొత్తం అంతా కూడా ఇందులో అర్థం వచ్చేలాగా. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ సపోజ్ ఇదే తీసుకున్నారు అనుకోండి, లైక్ స్విగ్గీ జొమాటో తీసుకున్నారు. స్విగ్గీ జొమాటో లాగా ఒక సింబల్ ఉంటుంది కింద, సింపుల్ గా దాని టెక్స్ట్ ఉంటుంది. ఇలాగా లోగోస్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఆ ఇదే లైక్ ఒక చిన్న సింబల్ తీసుకుని దాంతో ఒకటి విజిటింగ్ కార్డ్ డిజైన్ చేద్దామండి. సార్ మేడం చెప్పండి. సార్ అక్కడ ఫస్ట్ లో శాండా నీడ్స్ కింద లైన్ వేశారు కదా, ఎస్ మ్యామ్. అది ఏ టూల్ ఇచ్చేసారు సార్? లైన్ టూలా సార్? అవునండి, మార్కీ టూల్ అంతే. మార్కీ టూల్ తీసి కలర్ వేసానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. యా మ్యామ్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అండి, నేను ఒక పిఎన్జి షేప్ ఒక డౌన్లోడ్ చేసుకున్నాను, ఈ లీఫ్ షేప్. ఓకే, దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ గో టు గ్రేడియంట్ ఓవర్లే. సో దీంట్లో నేను కలర్ చేంజ్ చేస్తున్నాను టు దీనికి ఒక కలర్ ఇచ్చానండి ఈ gradient కి. సేమ్ దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను, దీన్ని కొంచెం చిన్నగా చేసి ఐ ట్రాన్స్ఫార్మ్ ఇట్ లైక్ దిస్. సేమ్ అగైన్ ఐ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంకొక డూప్లికేట్ తీసుకుంటున్నాను.
సో దీన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. దీన్ని సింపుల్గా ఇక్కడ పెడుతున్నాను. సో మొత్తం కలిపి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న డ్రాప్ షాడో ఇస్తాను ఆన్ ద టాప్. ఒపాసిటీ వచ్చి కొంచెం తక్కువ పెడతాను. ఓకే. అండ్ అగైన్ సేమ్ రైట్ క్లిక్, కాపీ లేయర్ స్టైల్, అండ్ సేమ్ రెస్ట్ ఆఫ్ లేయర్స్ కూడా పేస్ట్ చేస్తాను. ఎస్. సో ఇట్లా నాకు ఒక కే షేప్లో ఉండే ఏదో ఒక ఆకుతో కే షేప్లో ఉండే ఒక చిన్న ఇదైతే తయారైంది. వాట్ ఐల్ డూ నెక్స్ట్, ఈ మూడిట్లని నేను క్లబ్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఇది కొంచెం చిన్నగా చేసుకొని నేను ఏమని చేస్తానంటే కింద ఒక చిన్న టెక్స్ట్, సేమ్ అదే కలర్తో ఒక ఆగ్రో రిలేటెడ్ బిజినెస్ అనుకుందాం. సో దీనికి ఒక చిన్న ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్ ఐ విల్ పుట్ ఇట్ హియర్ అండ్ ప్రపోర్షనేట్గా దీన్ని సైజ్ తగ్గిస్తున్నాను. సో ఇక్కడ పెడుతున్నాను. సో ఏంటంటే దిస్ ఇస్ అగ్రి రిలేటెడ్ ఏదో ఒక షేప్లోకి ఒక కే షేప్లో ఒక లోగో ఉంది. కింద నేను టెక్స్ట్ పెట్టాను. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా వీటితో అటాచ్ చేస్తాను. మనకి ఒక లోగో అనేది తయారైంది. నెక్స్ట్ నేను దీంతో ఏం చేస్తానంటే ఒక విజిటింగ్ కార్డ్ తయారు చేయాలి. సో విజిటింగ్ కార్డ్ తయారు చేయాలంటే ఫస్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని మనం ఏం చేద్దామంటే విజిటింగ్ కార్డ్ అని దీనికి పేరు ఇద్దాం. సో ఇండియన్ విజిటింగ్ కార్డ్ సైజ్ వచ్చేసి హైట్ విల్ బి విడ్త్ విల్ బి 2 inches, హైట్ విల్ బి 3.5 inches, రెజల్యూషన్ విల్ బి 300, మోడ్ సిఎం వైకోలే ఉంటుంది. సో నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు ఒక విజిటింగ్ కార్డ్ అనేది వచ్చింది. సో ఇది ఇది ఎలా ఉందంటే ఇది మనకి ఇలా ఈ షేప్లో కనిపిస్తుంది. సో నాకు ఇలా వద్దు, పొడుగ్గా వద్దు, నాకు విజిటింగ్ కార్డ్ అనేది అడ్డంగా కావాలి అనుకుంటే ఐ విల్ సింప్లీ గో టు ఇమేజ్, రొటేట్ క్యాన్వాస్, కౌంటర్ క్లాక్ వైజ్. సో నేను సేమ్ ఇమేజ్ని కౌంటర్ క్లాక్ వైజ్ లాగా రొటేట్ చేశాను. సో నేను డిజైన్ అనేది ఇప్పుడు హారిజాంటల్గా వచ్చింది. సో ముందు ప్రీవియస్గా వర్టికల్గా ఉండే, సో ఇది మనకి ఎప్పుడు కూడా మన మన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుందండి. వర్టికల్గా కావాలంటే వర్టికల్గా డిజైన్ చేసుకోవచ్చు, హారిజాంటల్గా కావాలంటే హారిజాంటల్గా డిజైన్ చేసుకోవచ్చు. సో మన క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి దెర్ ఇస్ నో రూల్ అనమాట. హారిజాంటల్గా ఉండాలి, వర్టికల్గా ఉండాలి, మన డిజైన్ మన ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఈ విజిటింగ్ కార్డ్ లోపల ఈ లోగోని నేను షిఫ్ట్ చేస్తాను. సో నేను సింపుల్గా ఈ లోగోని చిన్నగా చేస్తున్నాను. చిన్నగా చేసి టాప్ రైట్లో దీన్ని ప్లేస్ చేస్తున్నాను. ఎస్, ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత నేను నాకు కావాల్సిన టెక్స్ట్ని నేను టైప్ చేసుకుంటాను.
సో ఇలా టెక్స్ట్ అనేది నేను టైప్ చేసుకున్నాను. ఐల్ ఐల్ పుట్ ఇట్ హియర్. సో నెక్స్ట్ వాట్ ఐల్ డూ ఇస్, నేను మొత్తం టైప్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ ఏ సైజ్ ఉండాలి, ఎంత ఉండాలి, దాని ప్లేస్మెంట్ ఎలా ఉండాలి. ఎస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మార్జిన్స్ వదలాలి అని అనుకున్నామండి. సో మార్జిన్స్ ఎలా వదలాలి, సో ఎప్పుడు కూడా నేను ఏం చేస్తున్నానంటే దీనికి విజిటింగ్ కార్డ్ అయినా ఏదైనా సరే, ఏ డిజైన్ అయినా సరే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మార్జిన్స్ వదలాలి. సో ఇక్కడ నేను ఇక్కడ ఒక కొంచెం మార్జిన్ వదిలిపెట్టాను, ఇటు సైడ్ ఇక్కడ కొంచెం మార్జిన్ వదిలిపెట్టాను, పైన కొంచెం మార్జిన్ వదిలిపెట్టాను, ఇక్కడ కొంచెం మార్జిన్ వదిలిపెట్టాను. దీన్ని టెక్స్ట్ సెంటర్లో తీసుకున్నాను కాబట్టి ఇటు ఇటు కటింగ్ అయ్యే ప్రమాదం లేదు. సో ఇక్కడ ఈ మార్జిన్ ఎందుకు వదిలిపెట్టానంటే ఒకవేళ ఎప్పుడైనా కటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ బాటమ్ లైన్ కాకుండా ఏదైనా కొంచెమైనా కటింగ్ ఇటు పక్కకు జరిగినప్పుడు టెక్స్ట్ అనేది కట్ అవ్వకుండా ఈ మార్జిన్ అనేది పెట్టుకోవాలి. సో దానికి ఇలా మాన్యువల్గా చేయకుండా ఏం చేయాలి అంటే మీరు మనకి రూలర్ టూల్ ఉంది, రూలర్ టూల్ తీసుకొని సింప్లీ ఒక రూలర్ ఇట్లా ప్లేస్ చేసుకోవాలి, అగైన్ ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. ఈ రూలర్ ఇట్లా ప్లేస్ చేసుకొని మనం వర్క్ చేసినట్టయితే మనకి ఆ రూలర్ లోపల మనం ఏదైనా డిజైన్ వచ్చినా కూడా డిజైన్ ఉండేలాగా చూసుకోవాలి. అదే ఈ లోగో తీసుకెళ్ళి మనం రూలర్ ఇటుపక్క ఇలా పెట్టి మనం డిజైన్ చేసినట్టయితే సమ్ టైమ్స్ కటింగ్లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనకి డిజైన్ నుంచి కట్ అయిపోద్ది. సో అందుకనే మనం అనే సేఫర్ సైడ్ ఇప్పుడు కూడా ఒక రూలర్ చేసుకుని రూలర్ లోపలికి చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం అంతా నేను ఒకలాగే టైప్ చేశాను. సో ఇందులో మనకి మెయిన్ టెక్స్ట్ ఏది, లేకపోతే ఆ ఆ, ఆ, తర్వాత సబ్ టెక్స్ట్ ఏది 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 ఏ సైజులో ఉండాలి అనేది చెప్పుకున్నట్టయితే ఇది వచ్చి మనకి మెయిన్ టైటిల్ అండి. సో మన టైటిల్ని మామూలుగా నార్మల్గా ఏదన్నా సరే పేపర్లో కానీ విజిటింగ్ కార్డులో కానీ పాంప్లెట్లో కానీ మినిమం సైజ్ వచ్చి చదవడానికి 9 పీటీ ఉండాలండి, 9 పాయింట్ ఉండాలి. ఏదైనా సరే మినిమం ఎవరైనా సరే చదవడానికి మినిమం అది 9 పాయింట్ ఉండాలి. 9 పాయింట్ కింద వస్తే అది ఎప్పుడు కూడా కొంచెం రిస్కీ టైప్ ఆఫ్ డిజైన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, నేను మొత్తం కలిపి ఇక్కడ 12 పాయింట్ ఇచ్చాను. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి కమల్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకి మెయిన్ కాబట్టి సో ఐ విల్ లీవ్ ఇట్ లైక్ దట్, 12 పీటీనే ఉంచేస్తాను. నెక్స్ట్ ఏదైతే అడ్రస్ ఏదైతే ఉందో ఐ విల్ రెడ్యూస్ ఇట్ టు 10 పాయింట్కి రెడ్యూస్ చేస్తాను. ఓకే, 10 పాయింట్కి రెడ్యూస్ చేశాను. రెడ్యూస్ చేసిన తర్వాత ఇది నేను ఏం చేస్తాను అంటే ఈ టెక్స్ట్ని ఏదైతే ఉందో దీన్ని హైలైట్ అవ్వాలి, మనకి కొంచెం స్ట్రాంగ్గా కనిపించాలి కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ టు బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ కలర్ సెట్ చేసి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ కూడా మనకు కొంచెం హైలైట్ అవ్వాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీన్ని వేరే ఫాంట్లోకి మారుస్తున్నాను. సో ఇట్లా మార్చుకొని ఇక్కడ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ని నేను నార్మల్గానే 10 పీటీలోనే ఉంచుకుంటాను. 10 పీటీలో ఉంచుకొని వెబ్సైట్ని మాత్రం కొంచెం కిందకి జరుపుకుంటాను. దానికి దీనికి కొంచెం గ్యాప్ అనేది నేను ఇచ్చుకుంటాను. సో ఇలా టెక్స్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి నేను లీడింగ్ స్పేస్ని 11కి పెట్టాను, 12కి పెట్టాను. ఇలా నేను చేసి దీన్ని మొత్తం టెక్స్ట్ని నేను కంట్రోల్ ఏ చేసి క్యాన్వాస్ లోపల మధ్యకి తీసుకుని దీన్ని తీసుకుని వచ్చి కిందకి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో ఇట్లా మనం ఒక విజిటింగ్ కార్డ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే విజిటింగ్ కార్డ్ సైజు, తర్వాత దాని మార్జిన్స్, ఆ తర్వాత లోగో ప్లేస్మెంట్, ఆ తర్వాత టెక్స్ట్లో హెడ్డింగ్ ఏమైతుందో హెడ్డింగ్, ఆ తర్వాత మన అడ్రస్. సో ఇంకా మనం ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోగోని తీసుకొని ఈ లోగోని తీసుకుందాం. దీన్ని మనం ఏం చేద్దామంటే నేను మూడిట్లని మర్జ్ చేస్తున్నాను. మర్జ్ చేసి ఈ పార్ట్ని తీసుకుంటున్నాను, ఇంకొక పార్ట్ని తీసుకొని
లేయర్ యొక్క సెంటర్లో దీన్ని పెడుతున్నాను. పెట్టేసి నేను దాన్ని ఒపాసిటీ తగ్గిస్తున్నాను. ఒపాసిటీ తగ్గించి కొంచెం పెద్దగా పెడుతున్నాను. సే సంథింగ్ ఒపాసిటీ అనుకోండి, సంథింగ్ ఒక 10% ఆర్ 15% పెట్టచ్చు, ఒక 20% ఒపాసిటీ పెట్టచ్చు. సో ఏంటంటే మన లోగో కూడా బ్యాక్గ్రౌండ్లో కనిపించే విధంగా సో ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో మేజర్గా కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే మార్జిన్స్ అండ్ ఫాంట్ సెలెక్షన్ అండ్ లోగో ప్లేస్మెంట్ అండ్ ఏదైతే కంటెంట్ టైప్ చేస్తున్నామో అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చేయడం అనమాట. సో ఇట్లా సో మనం ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్తో చేశాను. సేమ్ ఇదే దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ఒక గ్రేడియంట్తోనో లేకపోతే ఒక కలర్తోనో లేకపోతే దేంతో అయినా కూడా సేమ్ ఇలానే మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా సేమ్ థింగ్ మనం వేరే కలర్తోనో దేంతో కూడా మనం ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ లేయర్ 0లో ఫిల్ చేయలేదు కదా, వేరే లేయర్ లో ఫిల్ చేశారు కదా? అవునండి, లేయర్ 0లో ఫిల్ చేసేసినట్టయితే ఏమైపోతుందంటే ఇప్పుడు లేయర్ 0లో ఫిల్ చేస్తే తర్వాత మనకి దానికి చేంజెస్ చేసుకోవడానికి వీలవదు కాబట్టి సో నేను లేయర్ 0ని వదిలిపెట్టేశానండి. సో నేను ఏం చేస్తున్నానంటే అగైన్ సో ఇట్లా మనకు నచ్చిన గ్రేడియంట్తో కావచ్చు లేకపోతే సేమ్ అలానే ఒక సింగిల్ కలర్తో కావచ్చు సో ఇట్లా సింగిల్ కలర్తో కావచ్చు మనం డిజైన్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్తో చేసినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ టెక్స్ట్ అనేది మనకి హైలైట్ అవ్వట్లేదు. దెన్ వాట్ విల్ డూ ఇస్ విల్ చేంజ్ ద టెక్స్ట్ కలర్ టు అనదర్ డార్క్ కలర్ అండి. సో ఇట్లా ఏదర్ ఇట్ కెన్ బి వైట్, దానికి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనం టెక్స్ట్ అనేది చేంజ్ చేయొచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఈ కలర్ని ఈ కమల్ ఆగ్రో కలర్ని వైట్ గాను అడ్రస్ని ఏమో వైట్ గాను ఓన్లీ నేమ్ను మాత్రం బ్లాక్ గాను మార్చానండి. సో ఇట్లా మనం మల్టిపుల్ ఆప్షన్స్తో మనం లోగోస్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ట్రాన్స్పరెన్సీ లేయర్లో ఒక వాటర్ మార్క్ లాగా పెట్టాము, దాన్ని కావాలనుకుంటే ఉంచవచ్చు లేకపోతే డిలీట్ చేయొచ్చు, లేకపోతే సింపుల్గా లోగో విల్ బి ఇట్ కెన్ బి ఇలా బ్లాక్ అండ్ వైట్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం మల్టిపుల్ ఆప్షన్స్తో లోగోని డిజైన్ చేసుకోవచ్చు. యా, సో అర్థమైందండి. సో మనం ఏం చేసామంటే ఓల్డ్ టైప్ టెక్స్ట్ మొత్తం లోగోలో వచ్చేలాగా ఒక చిన్న సింబల్ కనిపించేలాగా అలా ఒక డిజైన్ చేసుకున్నాము. అండ్ ఇలా ఒక 2-3 ఆప్షన్స్ చూసాము. అండ్ అగైన్ ఒక షేప్ని తీసుకొని షేప్ కింద ఒక లేయర్ వేసుకొని ఒక నేమ్ పెట్టుకొని ఇలా కూడా ఒక డిజైన్ చేసుకోవచ్చు. సో ఏదైనా అంటే మనం చేసే ఇదిని బట్టి అంటే ఐ మీన్ మనం ఆలోచించే డిజైన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది డిజైన్ చేసేటప్పుడు కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో లైక్ ఇది ఉందనుకోండి ఈ శామ్ డాగ్ నీడ్స్ అనేది ఉందనుకోండి. సో ఇలాంటిది ఏంటంటే మనం అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఏదన్నా హోర్డింగ్స్ లాంటివి చేయాలనుకుంటే ఇందులో ఎక్కువ లెటర్స్ ఉన్నాయి, ఎక్కువ కలర్స్, 2 కలర్స్ ఉన్నాయి, ఒక షేప్ ఉంది. ఇలాంటి వాటిని ఏదన్నా మనం యాక్రిలిక్ బోర్డ్స్ లాంటివి తయారు చేయాలంటే మనకి
ఖర్చు ఎక్కువ అవుతుందండి. సో అలాంటివి కన్సిడర్ చేసి typical గా కాకుండా కొంచెం అంటే futuristic గా ఆలోచించుకొని అదే దీన్ని తీసుకున్నాం అనుకోండి, దీన్ని కూడా అంతే. ఇక్కడ ఒక గ్లోబ్ ఉంది, అందులో రెండు రెండు కలర్స్ ఉన్నాయి, గ్లోబ్ లో రెండు కలర్స్ ఉన్నాయి, ఈ టెక్స్ట్ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక సింబల్ ఉంది. ఇలాంటి వాటిని మనం ప్రింటింగ్ చేయాలనుకున్నా, లేకపోతే హోర్డింగ్స్ లా తయారు చేయాలనుకున్నా, ఫ్యూచరిస్టిక్ గా బ్రాండింగ్ చేయాలనుకునేటప్పుడు ఈ కలర్స్ కానీ ఈ గ్రేడియంట్స్ కానీ వీటి వల్ల ఏంటంటే కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే సంథింగ్ లైక్ ఇలాంటిది సింపుల్ లోగోస్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఒక బ్లాక్ కలర్ ఉంది, ఇందులో మూడు షేప్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటే కైండ్ ఆఫ్ గ్రేడియంట్ ఉంది. ఇలాగ చిన్నగా కొంచెం సింపుల్ గా ఉండే లోగోస్ తీసుకున్నట్టయితే ఫ్యూచరిస్టిక్ గా వీటిని మనం సపోజ్ దీన్ని యాప్ కింద తయారు చేసుకోవాలనుకోండి, యాప్ షేప్ కింద తయారు చేసుకోవాలనుకోండి, సింపుల్ గా మనం దీంట్లోకి వెళ్తాము. ఈ యొక్క షేప్ను ఒకటి తీసుకొని మన యాప్ యొక్క షేప్ అయిపోతుంది, ఇది యాప్ యొక్క ఫ్రంట్ ఇంటర్ఫేస్ షేప్ అయిపోతుంది సింపుల్ గా. అండ్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈ షేపు ఈ కలరు ఇది చూడంగానే ఓకే దిస్ ఇస్ రిలేటెడ్ టు ఇది ఒక కమల్ అనే దానికి సంబంధించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ షేప్ చూడంగానే ఇది ఇతని బిజినెస్ కి సంబంధించిందని చెప్పేసి ఐడెంటిఫికేషన్ పర్పస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇలా మనం లోగో డిజైన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే అండి, అర్థమైందండి? సో మీరు ఏం చేస్తారంటే ఇవాళ లేదా మీ ఓన్ అంటే మీ బ్రాండ్స్ ఉంటే అదే మీకు కొంతమందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొంతమందికి ఓన్గా ఇవి ఉన్నాయి కాబట్టి ట్రై టు క్రియేట్ లైక్ కస్టమ్ షేప్స్ కానీ, లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళినట్టయితే సార్ చెప్పండి మేడం. సరే, వాటర్ మార్క్ అని చెప్పారు కదా, ఎస్ అది మ్యామ్. ఎలా ఇస్తారు సార్, చెప్పండి సార్. నేను వాటర్ ఓకే అంటే లోగోని కాపీ చేసుకొని గ్రేడియంట్ కి వెళ్ళి కలర్ నో అనేది. నో నో లోగోని కాపీ చేసుకుని జస్ట్ ఒపాసిటీ తగ్గించానండి. ఓకే. సో మీరు లైక్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. గూగుల్లోకి వెళ్ళి లోగో షేప్స్ డాట్ పిఎన్జి అని కొట్టండి. కొడితే మనకు కొన్ని కస్టమ్ షేప్స్ వస్తాయి. ఇవి ఏమైనా యూజ్ చేసి మీరు మీ లోగోస్ కానీ ఏదైనా డిజైన్ చేయడానికి ట్రై చేయండి. విత్ సింపుల్ కలర్స్ సింపుల్ టెక్స్ట్తోని డిజైన్ చేసి మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే అర్థమవుతుంది అసలు ఏమేమి కన్సిడర్ చేశారు, ఏం చేశారు అనేది. సో రేపు మనం అదే యూట్యూబ్ తమ్నైల్ ఒకటిని ఒక పాంప్లెట్ ఒకటి చెప్పుకొని ఆ తర్వాత వీ కెన్ అండ్ దిస్ ఫోటోషాప్ అండి. సో ఇందులో లోగో షేప్స్లోకి తీసుకుని ఏదో ఒక మీకు నచ్చిన షేప్ తీసుకుని దాన్ని యూజ్ చేసుకుని కావాలంటే దాని కలర్ చేంజ్ చేసుకుని మీరు ఒక లోగో అనేది మీ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఏదైనా విజువలైజ్ చేసి ఆర్గనైజేషన్ కానీ చేయండి. సో తర్వాత మనం రేపు పాంప్లెట్ చూద్దాం, పాంప్లెట్ అండ్ యూట్యూబ్ తమ్నైల్ చూద్దాము. చూసిన తర్వాత మనం వీ కెన్ ఫర్దర్ నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఎల్లుండి నుంచి తెలుగు సాఫ్ట్వేర్ ఇది రేపు తెలుగు సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తాను. అది కొంచెం అది ఇన్స్టలేషన్ కొంచెం టిపికల్ ఉంటుంది. మేబీ అది ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 డేస్ అది చెప్పుకుని తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవచ్చండి. ఇలా ఈ షేప్స్ తీసుకొని చూడండి, ఇలా 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 ఏదైనా ఒక షేప్ తీసుకొని ఈ షేప్ లోపల ఒక 2-3 కలర్స్ చేంజ్ చేసి మీ టెక్స్ట్ పెట్టి పైన కానీ కింద కానీ టెక్స్ట్ పెట్టి ఒక లోగోని డిజైన్ చేయడానికి ట్రై చేయండి. సో పెద్ద బ్రాండ్స్ లోగోస్ని మాత్రం ఎప్పుడు కాపీ చేయొద్దండి. లైక్ ఇది ప్లే బాయ్ లోగో సంథింగ్ పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్ లోగోస్ని మాత్రం ఎప్పుడు కాపీ చేయొద్దు. అండ్ దాని రెప్లికా కూడా చేయొద్దు. సో మీ ఓన్ షేప్తో మీ ఓన్ ఇదితో చేయండి. షేప్స్ని ఇన్స్పిరేషన్ కోసం తీసుకోండి. ఏమేన్ వెళ్ళిపోతున్నావా? ఏ లేట్ అయిపోయింది, ఒక్క నిమిషం అండి.
సారీ అండి. బ్రాండ్ లోగోస్ మాత్రం రెప్లికా కానీ దాన్ని మాత్రం కాపీ చేయొద్దు. ఓన్గా షేప్స్ని ఏదైనా షేప్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాత్రం మీరు ఏదైనా డిజైన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? సార్ చెప్పండి మేడం. ఇప్పుడు ఒకవేళ ఏదైనా లోగో అందులో లేకపోతే మనం పెన్ టూల్ యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చా చిన్న చిన్నవి? చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. పెన్ టూల్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు ఇదే ఉందండి, లైక్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇదే ఉంది, ఒక బాక్స్ తీసుకున్నాను అండ్ అగైన్ సేమ్. ఓకే, ఒక బాక్స్ తీసుకుని అందులో కలర్ ఫిల్ చేశానండి. సేమ్ అలానే ఇంకొక బాక్స్, సేమ్ 4 బాక్సెస్ తీసుకున్నాను. చేంజ్ ఇట్ కలర్ టు సమ్ అదర్ కలర్కి చేంజ్ చేస్తాను. దీన్ని కూడా సో ఇలా కలర్ చేంజ్ చేస్తాను. లైక్ కావాలనుకుంటే వీ కెన్ రిమూవ్ దిస్ బాక్స్. ఇక్కడ మన టెక్స్ట్ సంథింగ్ లైక్ దిస్, మన దగ్గర ఉన్న షేప్స్తోనే సో ఇట్లా చేసుకోవచ్చండి. సేమ్ ఇదే తీసుకోవచ్చు, మళ్ళీ ఇంకొక తీసుకోవచ్చు, ఇంకొక తీసుకొని ఇక్కడ ఈ టెక్స్ట్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టి, సో ఓన్లీ ఈ షేప్లో ఏదైతే ఉందో ఈ క్యూబ్లో సీని ఓన్లీ ఇన్వర్స్ చేసుకోవచ్చు కలర్తో. సంథింగ్ లైక్ దిస్. ఓన్లీ ఈ టెక్స్ట్ మాత్రం మనం ఇట్లా చూసారా? ఓకే. సో సంథింగ్ మన దగ్గర ఉన్న మార్క్యూ టూల్తో తీసుకొని లైక్ 3 బాక్సెస్ వేసుకున్నాము. ఎదర్ ఇట్ కెన్ బి టెక్స్ట్ని ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ ఒక్క క్యూబ్ని తీసుకొని అందులో ఆ సీన్ ఇన్సర్ట్ చేసి దాన్ని ఇన్వర్స్ కలర్ వైట్ కలర్ వేసి ఇట్లా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. దిస్ కెన్ బి ఈ పార్ట్ కావాలనుకుంటే ఈ పార్ట్ మాత్రం మన యాప్ లోగో కింద ఉంటుంది, లేకపోతే మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకునేటప్పుడు చిన్నగా ఎక్కడన్నా బ్రాండింగ్ చేసుకునేటప్పుడు ఈ పార్ట్ను ఒక దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అండి. సో మనకి చెప్పండి మ్యామ్. మార్నింగ్ ఒకటి పెన్సిల్ ఎఫెక్ట్ ఒకటి డ్రా చేసి పంపించాను కదా సార్, ఇది స్కెచ్ డెప్త్ పెంచండి అన్నారు కదా. అవును. అంటే గాషియన్ బ్లర్ అనేది దాన్ని మార్చాలా, రేడియస్ మార్చుకోవాలా? లేదండి, ఇప్పుడు మీరు ఒకసారి ఏం చేశారు, ఏ ఆప్షన్ ఏ టూల్ తీసుకున్నారు చెప్పండి. నేను నార్మల్గా పిక్ తీసుకున్నాను సార్. తీసుకుని దాన్ని బ్లాక్ అండ్ వైట్ లో కన్వర్ట్ చేసుకున్నాను. దాన్ని నెక్స్ట్ నెగిటివ్ ఇమేజ్ కింద తీసుకుని దానికి గాషియన్ బ్లర్ యాడ్ చేశాను. ఓకే అండి. సో ఐదర్ ఒక పని చేయొచ్చండి, దాని డెప్త్ పెంచడానికి కాంట్రాస్ట్ కొంచెం చేయొచ్చు, లేకపోతే ఇక్కడ షార్పన్ ఎడ్జెస్ అనేది ఉంటుందండి. ఏదైతే లెవెల్ తోటి ఉంది కదా సార్, లెవెల్ తోటి అడ్జస్ట్ చేశాను. అంతే అండి, సరిపోతుంది. ఓన్లీ ఏంటంటే అందులో డెప్త్ పెంచడం అంటే మీరు అందులో షాడోస్ ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయడం అనమాట. ఏదైతే షాడోస్ కనిపిస్తాయో ఆ షాడోస్ ని మీరు కొంచెం పెంచినట్టయితే ఆ డెప్త్ అనేది కొంచెం కనిపిస్తుంది అండి. అంటే ఇది లైట్ గా లెవెల్స్ చేంజ్ చేయొచ్చు, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ కూడా చేంజ్ చేయొచ్చు అండి. ఓకే సార్. ఓకే అండి, నేను చేంజెస్ పంపిస్తాను సార్, చూసి చెప్పండి మళ్ళీ. చెప్పండి మ్యామ్. సార్ ఇది ఎడిట్ లోకి వెళ్ళి
ఇమేజ్ సైజ్ కొట్టినప్పుడు యాక్చువల్ గా నాకు మోడ్ అండ్ రెజల్యూషన్ అది ఇక్కడ రాలేదు సార్. అది ఇంకొకసారి చెప్పండి మ్యామ్. డాక్యుమెంట్ సైజ్ లో నాకు అదే ఓన్లీ కరెంట్ సైజ్ న్యూ సైజ్ మాత్రమే వస్తుంది. మోడ్ తర్వాత CMYK అయినా RGB అయినా అది మోడ్ తర్వాత రెజల్యూషన్ ఆ రెండు డిస్ప్లే అవ్వలేదు సార్. అంటే న్యూ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడే డిస్ప్లే అవ్వలేదు అంటున్నారా? అవును ఇప్పుడు సార్. ఇప్పుడు నేను న్యూ డాక్యుమెంట్ నేను తీసుకున్నా. డాక్యుమెంట్ ఓకే డాక్యుమెంట్ ఆల్రెడీ తీసేసుకున్న తర్వాత ఇమేజ్ సైజ్ కి వెళ్తే అవి ఆ, డిస్ప్లే అవ్వలేదు. ఇదిగోండి మేడం, మీకు డాక్యుమెంట్ సైజ్ అంటే దీంట్లో దీని మోడ్ చూడాలంటే మీకు పైన ఆ, ఆ, ఇక్కడ చూడండి, టాప్ లో మీకు ఇక్కడ మోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఏది తీసుకున్నారు ఇక్కడ అనేది. CMYK కనపడుతుంది. యా, అది అంటే ఆల్రెడీ మీరు మోడ్ తీసేసుకున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఓన్లీ సైజ్ ఒకటే కనబడుతుందండి. ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ ఒకటే కనబడుతుంది. ఇది మాత్రమే కనపడుతుంది సార్. అవును. అవును అవును అవును. మీకు మోడ్ కావాలంటే ఇక్కడ చూడండి, పైన కనబడుతుంది చూడండి, మనకి కానీ టాప్ లో అంటే ఇక్కడ స్క్రీన్ లో కనపడుతుంది కానీ నా దగ్గర కనపడలేదు సార్. కనబడుతుందండి, కనబడుతుంది. ఒకసారి మీరు దానికి ఒక నేమ్ ఇచ్చి చూడండి, ఆ డాక్యుమెంట్ కి నేమ్ ఇచ్చి చూడండి, కంపల్సరీ అది ఏ మోడ్ లో ఉన్నదని కనిపిస్తుంది ఇక్కడ. సో ఆ మోడ్ ని చేంజ్ చేయాలంటే మాత్రం ఇమేజ్ మోడ్ లోకి వెళ్ళి అక్కడ మీరు చేంజ్ చేస్తారు. ఓకే, ఒకసారి నేమ్ ఇచ్చి చూస్తాను సార్. సేవ్ యా చేసి చూస్తాను. యా యా లేదండి, 100% కనిపిస్తుంది అది. ఓకేనండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? స్టార్ట్ చేసేటప్పుడు వస్తుంది. చేయండి చేయండి, ఏం కాదు, వస్తాయిలేండి. ఇది ఓకే మ్యామ్, సైన్ అప్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ చేయండి. ఓకే ఓకే, బాయ్ ఓకే అండి. బాయ్ మ్యామ్, బాయ్ బాయ్. బాయ్.